మీ బిజీ లైఫ్లో నుంచి ఒక మూమెంట్ పాజ్ తీసుకొని మీ చుట్టూతా చూడండి. చెట్లు, ఆకాశం, నదులు అండ్ పర్వతాలు, మదర్ నేచర్. ఇది మనందరికీ ఒక అల్టిమేట్ టీచర్. మీకు గమనించే ఓపిక ఉండాలే కానీ మదర్ నేచర్ మన అందరికీ తెలియని ఎన్నో జీవిత పాఠాలు చెప్తుంది. నేచర్ అనేది ఎప్పుడు రష్లో ఉండదు, కానీ అది చేయాల్సిన పని మొత్తం చేసేస్తుంది. ఋతువులు మారుతాయి, నదులు పర్వతాల ద్వారా ముందుకు ప్రవహిస్తూనే ఉంటాయి, అండ్ పూలు వాటి టైం వచ్చినప్పుడు చక్కగా వికసిస్తాయి. ఇవన్నీ చూస్తే మనకు ఒక రిమైండర్, ఎదుగుదల అనేది ఒక చిటికలో వచ్చేది కాదు. మీ జర్నీ ఈ నేచర్ లాగానే అది ఒక ప్రాసెస్. ఓర్పుతో ఉండండి అండ్ నువ్వు చేసే పని చిన్నగా చేసుకుంటూ ముందుకెళ్ళు. నీకు కూడా నీ టైం వస్తుంది. నేచర్ మనకి స్థితి ప్రజ్ఞత ఆర్ రెసిలియన్స్ నేర్పిస్తుంది. మీరిది మీ డాబాల మీదో బిల్డింగ్ల మీదో గమనించే ఉంటారు. కొన్ని మొక్కలు కాంక్రీట్, సిమెంట్ని సైతం లెక్క చేయకుండా పెరుగుతూ ఉంటాయి. దే డోంట్ గివ్ అప్. ఏదో ఒక మార్గం వెతుక్కొని పెరగడం అయితే ఆగవు. అలాగే నీకు కూడా ఏ ఛాలెంజ్ వచ్చినా దాన్ని ఎదుర్కొనే సామర్థ్యం ఉండాలి. నీ జీవితంలో ఎంతటి కష్టం వచ్చినా ఆ చెట్టులాగే నువ్వు అడాప్ట్ అవ్వాలి, ముందుకు సాగాలి అండ్ వృద్ధి పొందాలి. లెట్స్ నాట్ ఫర్గెట్ బ్యాలెన్స్. మీరు చూస్తే నేచర్లో ఒక హార్మనీ ఉంటుంది. పగలు రాత్రి, వర్షం ఎండ, చలి వేడి, అట్లాగే మనిషికి కూడా వర్క్ అండ్ రెస్ట్. ఈ బ్యాలెన్స్ అనేది అవసరం. ప్రతిరోజు నిద్రలేసిన దగ్గర నుంచి గుడ్డు చాకిరి చేయాల్సిన అవసరం లేదు. రెస్ట్ తీసుకో. అది వీక్నెస్ కాదు, నిన్ను నువ్వు రెన్యూ చేసుకోవడానికి వాడే ఒక సాధనం. అట్లాగే మదర్ నేచర్ మనకి కృతజ్ఞతా భావంతో ఉండమని చెప్తుంది. మనం పీల్చే ఈ గాలి, తినే ఆహారం, చుట్టుపక్కల ఈ ప్రకృతి అందాలు, ఇవన్నీ ఒక వరం. మనం కృతజ్ఞతా భావంతో ఉంటే చిన్న చిన్న మూమెంట్స్లో కూడా మీరు ఆనందం పొందుతారు. సో మనమంతా నేచర్ నుండి ఇన్స్పైర్ అవుదాం. గ్రో ఎట్ యువర్ ఓన్ పేస్, స్టాండ్ టాల్ త్రూ ఛాలెంజెస్. లైఫ్లో బ్యాలెన్స్ అనేది ఎంతో ముఖ్యం. అండ్ నెవర్ ఫర్గెట్ ద పవర్ ఆఫ్ యువర్ రూట్స్. అది తెలుసుకున్నప్పుడు ఈ నేచర్ లాగానే మీరు కూడా అన్స్టాపబుల్.